నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో చలికాలం, సోరియాసిస్, పొగ వ్యసనాన్ని ఎప్పుడు మానేసినా మంచిదే, ట్రైగ్లిజరైడ్ కొవ్వులు ఎందుకు ప్రమాదం, టార్గెటెడ్ థెరపీస్తో క్యాన్సర్ కణాలు మాయం, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. సీజన్ మారినప్పుడల్లా కొన్ని రకాల జబ్బులు తీవ్రమవుతూ ఉంటాయి. ఈ చలికాలాన్ని తీసుకుంటే ఉబ్బసం, సోరియాసిస్, కీళ్ల నొప్పులు వంటివి పోటెత్తుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ చలికాలంలో తీవ్రమైన శీతగాలి మూలంగా చర్మంపై తేమ ఇట్టే పొడారిపోతూ సోరియాసిస్ జబ్బు మరింత ఉధృతమవుతూ ఉంటుంది. చలికాలంలో మొండిగా మారే సోరియాసిస్ జబ్బుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దురదలు, దద్దులతో పాటు చర్మాన్ని చేపల పొలుసుల్లా ఛిద్రం చేసే మొండి వ్యాధి సోరియాసిస్కు మనలో వ్యాధి నిరోధకత తగ్గటాన్ని ఒక ప్రధానమైన కారణంగా ఆయుర్వేదం చెబుతుంది. దీనికి తోడు ప్రకృతి సహజంగా జరిగిపోవాల్సిన తుమ్ములు, దగ్గు, మలమూత్రాదులను బలవంతంగా ఆపుకోవటం, చేపలతో పాటు పాలు లేదా పాలతో నువ్వులను కలిపి తీసుకోవటం వంటి విరుద్ధ ఆహారపు అలవాట్లు, భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయటం వంటివి సోరియాసిస్ వ్యాధికి ప్రేరేపకాలుగా పనిచేస్తాయని చెబుతారు నిపుణులు. సోరియాసిస్ అనే సమస్య శీతాకాలంలో కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది. శీతాకాలంలో మనం ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒకే రకమైన పథ్యం అనేది ఉండదు. కొంతమందికి శనగపప్పు పడదు, కొంతమందికి పల్లీలు పడవు, కొంతమందికి కొబ్బరి పడదు. సో వాళ్ళకి ఎటువంటి విధమైన ఆహార పదార్థాలు పడతాయన్నది చూసుకుని దాని ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేసి వీళ్ళు బాగా మజ్జిగ లాంటివి తీసుకోవాలి. ఎందుకంటే మజ్జిగ ఏం చేస్తుందంటే మన శరీరంలో డీహైడ్రేషన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే చర్మం అధికంగా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు ఈ ప్రాసెసెస్లో భాగంగా త్వరగా ఆ చర్మం డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. మజ్జిగతో పాటు కొన్ని రకాలైన అంటే వాళ్ళకి పడే విధంగా పళ్ళ రసాలు లాంటివి, అలాగే సి విటమిన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో సి విటమిన్ కూడా అధికంగా ఉండే పళ్ళ రసాలు లాంటివి దొరుకుతాయి. కాబట్టి వాళ్ళకి సరిపడా పళ్ళు తీసుకోవడం వల్ల ఏ విధమైన సమస్య ఉండదు. ముఖ్యంగా అంటే ఉసిరికాయ అనేది అందరికీ పడుతుంది. ఎందుకంటే ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, దానికదే ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచడానికి ఉసిరికాయ సహాయపడుతుంది. అదేవిధంగా పసుపు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. పసుపుని మీరు ప్రతిరోజు ఒక 3 నుంచి 4 చిటికెలు పాలలో కలిపి పడుకునే ముందర ప్రతిరోజు తీసుకుంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు వేపుళ్ళు, బయట దొరికే ఆహార పదార్థాలు లాంటివి అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. సోరియాసిస్ ఉన్నవాళ్ళు వ్యాయామం లాంటి తప్పనిసరిగా చేయాలి. మొండి వ్యాధి సోరియాసిస్ బారిన పడ్డప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చర్మం బాగా పొడిబారిపోతుంటుంది. గోకినప్పుడు చర్మం పొలుసుల్లాగా ఊడిపోతుంటుంది. చర్మంపై పుళ్ళు పడుతుంటాయి. చర్మమంతా దురదలు, మంటలు వేధిస్తుంటాయి. జబ్బు తీవ్రమైనప్పుడు కీళ్లను సైతం కదల్చలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మాన్ని తరచూ పసుపు, కొబ్బరి నూనె, కానుగ నూనె, కలబంద రసాలతో మృదువుగా మర్దన చేస్తూ ఉంటే సోరియాసిస్ బాధలు తగ్గటమే కాదు, వ్యాధి కూడా బాగా తగ్గుముఖం పడుతుంది. ఈ శీతాకాలంలో చర్మం మృదువుగా ఉండడానికి సోరియాసిస్ సమస్య ఉన్న వాళ్ళు సోప్స్కు బదులుగా వాడుకునేందుకు నేను ఒక ఫార్ములా చెప్తాను. అదేంటంటే మీరు ఓట్స్ ఒక 100 గ్రాములు తీసుకోండి, పెసళ్ళు ఒక 100 గ్రాములు తీసుకోండి, అలాగే 2 నుంచి 3 చెంచాలు బియ్యం తీసుకోండి. ఈ 3 కూడా మీరు మరపట్టించేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే బయట మీకు మార్కెట్లో గంధకచ్చూరాలు దొరుకుతాయి, ఒక 50 గ్రాములు, వేపపొడి ఒక 25 గ్రాములు, మండపసుపు ఒక 25 గ్రాములు, బావంచాలు ఒక 25 గ్రాములు, ఇవన్నీ కూడా పొడి చేసి ఈ యొక్క బియ్యపిండి, ఓట్స్, అలాగే పెసరపిండి మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఫుల్గా కలిపేసి ఒక గ్లాస్ పాత్రలో కానీ లేదా గ్లాస్ గాజు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి దాన్ని ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఒక బౌల్ లోపల తీసుకుని దాంట్లో కొంచెము
పాలు కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ కలిపి దాన్ని పేస్ట్ కింద తయారు చేసి ముందుగా ఒంటికి నూనె కానీ లేదంటే ఎనీ నూనె రాసుకుని పైన మీరు ఉద్వర్తనం అంటాం పైన నలుగులాగా పెట్టుకుని స్నానం చేసేస్తే కనుక చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. చిట్కాలు ఏంటంటే మనకి కోడిసె పాల అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఆ కోడిసె పాలని గోమూత్రంతో కలిపి కొంచెం కొబ్బరి నూనె కలిపి దాన్ని ఆ పేస్ట్ని మీరు ఎక్కడైతే పుళ్ళు కింద ఫామ్ అయ్యి ఎక్కడెక్కడే సోరియాసిస్ ప్యాచెస్ ఫామ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాయో దురద పెడుతున్నాయో అలాంటి చోట రాస్తే కనుక త్వరగా ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మీకు కానుక గింజల్ని బాగా దంచేసి ఆ దంచిన దాన్ని పేస్ట్ కింద చేసి దాంట్లో కొంచెం మాను పసుపు కలిపి కొంచెం కొబ్బరి నూనె కలిపి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం స్నానానికి ముందర అప్లై చేస్తే కనుక చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే వీటిలో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, యాంటీ హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మొండి వ్యాధైన సోరియాసిస్కు ఆయుర్వేదం అనేక రకాల ఉపశమన మార్గాల్ని చెబుతోంది. చర్మంపై కానుగ నూనె, కొబ్బరి నూనె, కలబంద రసాలను రోజూ రాస్తూ ఉంటే చర్మంపై దురదలు బాగా తగ్గుతాయి. సోరియాసిస్ బాధితులు చర్మానికి నిత్యం పసుపు రాయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు సోరియాసిస్ తీవ్రతను బాగా తగ్గిస్తాయి. స్నానానికి కఠినమైన సబ్బుల్ని కాకుండా మృదువైనవి, మెత్తని సబ్బుల్ని వాడటం మంచిది. ఈ ఉపశమన మార్గాలతో పాటు సోరియాసిస్ కోసమే ప్రత్యేకించిన కొన్ని ఔషధాలను నిత్యం తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్. చికిత్స విషయానికి వచ్చేసరికి సోరియాసిస్కి చేదుగల పదార్థాలు అధికంగా ఉండేవి, అగ్నిని పెంచేవి, అలాగే లివర్ని యాక్టివేట్ చేసేవి మందులనే ఉంటాయి. ముఖ్యంగా ఖదీరా అనేది స్కిన్కి ఆయుర్వేదంలో చెప్పారు. అలాగే మంజిష్ట అనేది ఉంటుంది. అలాగే తిక్తక ద్రవ్యాలు అంటే పంచనింబ చూడడం అంటే వేప నుంచి చేసిన కొన్ని ఉంటాయి. అలాగే పంచతిక్తకము, అలాగే గుగ్గులు తిక్తము. గుగ్గులు లాంటివి ఏంటంటే రసాయన ఔషధాలు. ఇవి త్వరగా రిజువినేటింగ్ పవర్, అలాగే శరీరంలో ధాతువులను త్వరగా వృద్ధి చెందే విధంగా ఇవి సహాయం చేస్తుంటాం. కానీ ఇవన్నీ కూడా మేము ఫార్ములేట్ చేసి పద్ధతిగా పేషెంట్కి ఇస్తూ ఉంటాం. అలాగే ఎక్స్టర్నల్గా కూడా కొన్ని ఆయిల్స్ లాంటివి కూడా మేము రికమెండ్ చేస్తుంటాం. అవి మటుకు డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు తీసుకుంటే కనుక చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. సోరియాసిస్ బాధితులు చర్మంపై తేమ ఆరిపోకుండా ఉండేందుకు నిత్యం మాయిశ్చరైజర్లను వాడుతుండాలి. సోరియాసిస్ మచ్చలు ఉన్న భాగాలకు రాత్రిపూట పూతమందు పట్టించిన తర్వాత ప్లాస్టిక్ కవర్లతో కానీ శుభ్రమైన బట్టతో కానీ చుట్టి పడుకోవటం మంచిది. ప్రతిరోజు కనీసం పావుగంట సేపైనా ఎండకు కూర్చోవాలి. సోరియాసిస్ బాధల్ని ఉధృతం చేసే పొగ, మద్యం వంటి ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు సోరియాసిస్ను చక్కగా అదుపులో ఉంచుతాయి.